ఇక ఫుట్బాల్ స్టార్ లియోనల్ మెస్సీ ఇవాళ రాత్రి 7:15 హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంకు రానున్నారు. ఫుట్బాల్ మ్యాచ్లో పాల్గొననున్న మెస్సీ అభిమానులతో ఫోటోషూట్లో పాల్గొంటారు. దాదాపు 50 నిమిషాల పాటు స్టేడియంలో ఉండనున్నారు. మెస్సీ రాత్రి 8:06 గ్రౌండ్లోకి అడుగుపెట్టనున్నారు. ఫుట్బాల్ దిగ్గజం 8:11 సీఎం రేవంత్ మెస్సీ మధ్య ఫుట్బాల్ మ్యాచ్ జరగబోతోంది. ఇటు సీఎం రేవంత్ తో మెస్సీ మ్యాచ్ తర్వాత చివరి 20 నిమిషాలు చిన్నారులతో ముచ్చటించనున్నారు. మెస్సీ 8:38 స్టేడియంలో మెస్సీ పరేడ్ వాక్ చేయనున్నారు. మరోవైపు మెస్సీకి ఎయిర్పోర్ట్ లో స్వాగతం పలికారు తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ ప్రెసిడెంట్ ఫహీం ఖురేషీ. ఫుట్బాల్ స్టార్ లియోనల్ మెస్సీ వాళ్ళ రాత్రి 7:15 హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంకు రానున్నారు. అయితే అంతకుముందు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం కూడా ఇటు మెస్సీ ఫలక్నామా ప్యాలెస్ కి చేరుకున్నారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి అతనికి ఘన స్వాగతం పలికారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూడొచ్చు. లియోనెల్ మెస్సీకి షేక్ హ్యాండ్ ఇస్తూ ఆయన హైదరాబాద్ కి వెల్కమ్ అంటూ కూడా రేవంత్ రెడ్డి ఆహ్వానించడం కూడా మనం చూస్తున్నాం. ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మెస్సీకి ఆహ్వానం పలికారు ఫహీం ఖురేషీ. అలాగే ఫలక్నామా ప్యాలెస్ లో మెస్సీకి ఘనంగా స్వాగత ఏర్పాట్లు కూడా చేశారు. మరికొద్దిసేపట్లో ఉప్పల్ స్టేడియం కి మెస్సీ చేరుకోబోతున్నారు. ఇటు మెస్సీ సీఎం రేవంత్ రెడ్డితో కొద్దిసేపటి పాటు ఫుట్బాల్ గేమ్ ఆడతారు. అనంతరం అక్కడికి వచ్చిన ఫ్యాన్స్ తో ఆయన మరికొద్దిసేపటి పాటు ముచ్చటించబోతున్నారు. అనంతరం అక్కడి నుంచి తిరుగు పయనం కాబోతున్నారు మెస్సీ. ఇటు ఇవాళ దీనికి సంబంధించి కూడా భారీ బందోబస్తునైతే అధికారులు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా. అలాగే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇటు ఫలక్నామా ప్యాలెస్ వరకు, అలాగే ఫలక్నామా ప్యాలెస్ నుంచి ఇటు ఉప్పల్ స్టేడియానికి వెళ్లే మార్గం అంతా కూడా ఇటు అధికారుల నిబంధనలు ఉందని చెప్పుకోవాలి. ఇటు అటుగా వెళ్లే వాహనాలు కానివచ్చు, అటుగా వెళ్లే ప్రజలకి ఎవరికి కూడా ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. భారీ బందోబస్తు నడుమ ఇవాళ ఆయన గ్రీన్ ఛానల్ వెహికల్ ద్వారా స్టేడియానికి అయితే మెస్సీ చేరుకోబోతున్నారు. దాదాపు 8:06 ఇటు మెస్సీ గ్రౌండ్ లోకి అడుగు పెట్టబోతున్నారు. అనంతరం 8:11 సీఎం రేవంత్ అలాగే మెస్సీ మధ్య ఇద్దరికి ఫుట్బాల్ మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్ అనంతరం ఇద్దరు 20 నిమిషాల పాటు సీఎం రేవంత్ రెడ్డితో మెస్సీ మ్యాచ్ ఆడబోతున్నారు. ఇటు మ్యాచ్ అనంతరం కూడా ఫ్యాన్స్ తో మెస్సీ చిన్నారులతో కూడా ముచ్చటించబోతున్నారు. ప్రజెంట్ మనం చూసుకోవచ్చు ఫలక్నామా ప్యాలెస్ కి అయితే మెస్సీ చేరుకున్నారు. ఇటు మెస్సీతో పాటు ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మరికొంతమంది అధికారులు కూడా అక్కడ ఉన్నారు. రాత్రి 8:38 స్టేడియంలో మెస్సీ పరేడ్ వాక్ కూడా నిర్వహించబోతున్నారు. ఫలక్నామా ప్యాలెస్ కు ప్రజెంట్ మెస్సీ చేరుకున్నారు. అక్కడికి ఘన స్వాగతం పలికారు అధికారులు. మెస్సీకి షేక్ హ్యాండ్ ఇస్తూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఉదయం నుంచి కూడా ఎప్పుడెప్పుడు మెస్సీ హైదరాబాద్ కి ఎప్పుడెప్పుడు వస్తారా, ఎప్పుడెప్పుడు గ్రౌండ్ లోకి అడుగు పెడతారా అంటూ కూడా మెస్సీకి సంబంధించి అలాగే ఫుట్బాల్ సంబంధించిన ఫ్యాన్స్ అంతా కూడా మెస్సీ రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే దాదాపు 30,000కు పైగా టికెట్లు అయితే అమ్ముడైపోయాయి. వాళ్ళు మెస్సీ రాకు కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న క్రమంలో ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు మెస్సీ. అనంతరం అక్కడ అధికారులు స్వాగతం పలికిన తర్వాత ఇప్పుడు ఫలక్నామా ప్యాలెస్ కు చేరుకున్నారు. ఇటు ఫలక్నామా ప్యాలెస్ ని వీక్షించిన అనంతరం అక్కడ ఎలాంటి కట్టడాలు ఉన్నాయి, ఫలక్నామా ప్యాలెస్ యొక్క చరిత్ర ఏంటి, ఫలక్నామా ప్యాలెస్ లో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు అనేది కూడా ఇటు అధికారులంతా కూడా మెస్సీకి వివరించబోతున్నారు. వివరించిన అనంతరం ఇటు మెస్సీ 8 గంటలకు ఉప్పల్ స్టేడియానికి చేరుకుంటారు. ఉప్పల్ స్టేడియానికి చేరుకున్న అనంతరం అక్కడ సీఎం రేవంత్ రెడ్డితో దాదాపు 20 నిమిషాల పాటు ఫుట్బాల్ గేమ్ ఆడబోతున్నారు. రాత్రి 8:06 మెస్సీ గ్రౌండ్ లోకి అడుగుపెట్టి అనంతరం ఇటు సీఎం రేవంత్ రెడ్డితో 8:11 మెస్సీ అలాగే రేవంత్ రెడ్డి మధ్య ఫుట్బాల్ మ్యాచ్ జరగబోతోంది.
హైదరాబాద్ లో మెస్సీ సందడి మొదలైంది. ఫలక్నామా ప్యాలెస్ కు చేరుకున్నారు లియోనాల్ మెస్సీ. ఈ నేపథ్యంలో ప్యాలెస్ చుట్టూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. ప్యాలెస్ మెయిన్ గేట్ ఎంట్రన్స్ కు ముందే బ్యారికేడ్స్ ను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఇక్కడ రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. కాసేపటి తర్వాత గ్రీన్ ఛానల్ ద్వారా ఫలక్నామా ప్యాలెస్ నుంచి ఉప్పల్ స్టేడియం కు వెళ్లనున్నారు. హైదరాబాద్ లో మెస్సీ సందడి మొదలైపోయిందనే చెప్పుకోవాలి. ప్రెసెంట్ ఫలక్నామా ప్యాలెస్ కు మెస్సీ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ప్యాలెస్ చుట్టూ భారీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ నియంత్రణను కూడా చేస్తున్నారు. ఇటు ప్యాలెస్ మెయిన్ గేట్ ఎంట్రన్స్ కు ముందే అక్కడ బారికేడ్స్ అయితే ఏర్పాటు చేశారు. ప్యాలెస్ చుట్టూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇటు మెస్సీకి సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. ఇప్పటికే ఫలక్నామా ప్యాలెస్ లో రాహుల్ గాంధీ అలాగే సీఎం రేవంత్ రెడ్డి అక్కడే ఉన్నారు. కాసేపటి తర్వాత రాత్రి 8 గంటలకు గ్రీన్ ఛానల్ ద్వారా ఫలక్నామా ప్యాలెస్ నుంచి ఉప్పల్ గ్రౌండ్కి అయితే మెస్సీ చేరుకోబోతున్నారు. ప్రజెంట్ మనం చూసుకోవచ్చు, ఎప్పుడెప్పుడు హైదరాబాద్కి మెస్సీ వస్తాడా అంటూ కూడా అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రమంలో మరికొద్దిసేపట్లో ఉప్పల్ స్టేడియానికి అయితే మెస్సీ చేరుకోబోతున్నారు. ప్రధాన కూడలిలో ట్రాఫిక్ నియంత్రణను కూడా పోలీసు అధికారులు చేస్తున్నారు. దాదాపు భారీ బందోబస్తు మధ్య, అంటే ఎప్పుడూ లేనంత బందోబస్తుని శంషాబాద్ ఎయిర్పోర్ట్లు నిర్వహించి మరి మెస్సీకి ఘన స్వాగతం పలికారు. దీనిపై మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి విజయ్ లైవ్ ద్వారా అందిస్తారు. విజయ్, మనం చూస్తున్నాం మొత్తానికి మెస్సీ అయితే ఫలక్నామా ప్యాలెస్ కు చేరుకున్నారు. అనంతరం ఇప్పుడు ఉప్పల్ స్టేడియానికి అయితే వెళ్ళబోతున్నారు. కాబట్టి ఫలక్నామా ప్యాలెస్ నుంచి ఉప్పల్ స్టేడియానికి చేరుకునే మార్గంలో ఎటువంటి భద్రతను ఏర్పాటు చేశారు? ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందనుకోవచ్చు విజయ్? పూర్తిగా హైదరాబాద్ అంతా కూడా మొత్తంగా వినిపిస్తున్నటువంటి పేరు అయితే మెస్సీ. మెస్సీ అనేటువంటి నినాదాలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయని చెప్పాలి. పూర్తిగా హైదరాబాద్ అంతటికి కూడా ఫుట్బాల్ ఫీవర్ అయితే పట్టుకుందనే చెప్పాలి. సో కొద్దిసేపటి క్రితమే మెస్సీ కూడా కోల్కతా నుండి హైదరాబాద్కి చేరుకున్నారు. ఆర్జీఐ విమానాశ్రయం నుండి ఫలక్నామా ప్యాలెస్కి అయితే చేరుకున్నారు. ఫలక్నామా ప్యాలెస్లో మీట్ ది గోట్ సెషన్ తర్వాత ఉప్పల్ స్టేడియంకి కూడా వెళ్ళనున్నారు. ఉప్పల్ స్టేడియానికి వెళ్ళేటువంటి రూట్ అంతా కూడా ఇప్పటికే పోలీసులు అయితే భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. ఆ రూట్లో పూర్తిగా గ్రీన్ ఛానల్ని ఏర్పాటు చేసి ముందుగా ట్రాఫిక్ క్లియర్ చేస్తూ వెహికల్స్ వెళ్ళిన తర్వాత అటు రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే మెస్సీ ముగ్గురు కలిసి కూడా ఒకే కాన్వాయ్ అయితే ప్రయాణించినట్టు కూడా తెలుస్తూ ఉంది. సో పూర్తిగా ముగ్గురు ఇద్దరు అగ్రనేతలు అలాగే ప్రపంచ దిగ్గజమైనటువంటి మెస్సీ ముగ్గురు కలిసి కూడా ఒకే కాన్వాయ్లో ప్రయాణిస్తుండడం అనేది పోలీసులకైతే కొంత సవాలనే చెప్పాలి. సో ఈ భద్రతకు సంబంధించి, వీరి ముగ్గురి భద్రతకు సంబంధించి కూడా పూర్తి కీలకమైనటువంటి చర్యలు తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. సుమారుగా 3000కు పైగా కూడా పోలీసులు ఈ బందోబస్తులు అయితే పాల్గొన్నారు. సో ప్రస్తుతం మనము ఫలక్నామా ప్యాలెస్ వద్ద ఉన్నాము, చూడొచ్చు. సో లోపలైతే ఇంకా మీట్ ది గోట్ అనేటువంటి సెషన్ అయితే ఇంకా కూడా కొనసాగుతూ ఉంది. సో అది చివరి అంకానికి కూడా వచ్చినట్టుగా అయితే మెస్సీ క్రూ ద్వారా అయితే సమాచారం అంతా ఉంది. సో ఈ మీట్ ది గోట్ సెషన్ అయిపోయిన తర్వాత వెంటనే మెస్సీ అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఉప్పల్ స్టేడియంకి అయితే చేరుకోనున్నారు. సో మొత్తం స్టేడియాన్ని అంతటా కూడా నిశ్చితంగా అయితే పరిశీలించనున్నారు అటు రాహుల్ గాంధీతో పాటు మెస్సీ అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా. సో అనంతరం పిల్లలతో ఒక ఇంటరాక్షన్ సెషన్ కూడా నిర్వహించబోతా ఉన్నారు. సో ఆ ఇంటరాక్షన్లో ఫుట్బాల్కు సంబంధించినటువంటి టెక్నిక్స్ని అలాగే ఫుట్బాల్ గేమ్కు సంబంధించినటువంటి సో ఏదైతే ఒడిదుడుకులు ఉంటాయో వాటన్నిటిని కూడా పిల్లలతో మెస్సీ పంచుకోనున్నారు. చిన్నతనం నుంచి కూడా ఆయన ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు ఏవైతే ఉన్నాయో, సో ఆయన జీవితంలో, మెస్సీ జీవితంలో ఎదుర్కొన్నటువంటి కొన్ని సంఘటనలు కూడా పిల్లలతో అయితే చర్చించనుండగా తెలుస్తూ ఉంది. అలాగే ఫుట్బాల్కు సంబంధించి టెక్నిక్స్, అంటే సో గోల్ ఎలా కొట్టాలి, అలాగే షూట్అవుట్ రౌండ్స్లో ఎలా పర్ఫామ్ చేయాలి అన్నటువంటి దానిపైన కూడా పిల్లలకి టెక్నిక్స్ నేర్పించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది మెస్సీ. అండ్ అలాగే మెస్సీకి సంబంధించినటువంటి షెడ్యూల్, అంటే డే రొటీన్ ఎలా ఉంటుంది, ఒక ఫుట్బాల్ ప్లేయర్ ఎలా ఉండాలి, సో తన హ్యాబిట్స్ ఎలా ఉండాలి అన్నటువంటి దానిపైన కూడా పిల్లలకి సో మెస్సీ కొంత దిశానిర్దేశం చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. సో ముఖ్యంగా హైదరాబాద్ అంతా కూడా రేవంత్ రెడ్డి కావచ్చు, అలాగే మెస్సీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, సో మొత్తం 3 పేర్లు అయితే గట్టిగా వినిపిస్తాయని చెప్పాలి. పూర్తిగా
ఫుట్బాల్ ఫీవర్ అయితే హైదరాబాద్కి పట్టుకుందనే చెప్పాలి. సో మరి కొద్దిసేపట్లోనే ఇటు లియోనల్ మెస్సీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ కూడా ఉప్పల్ స్టేడియంకి అయితే చేరుకొని ఉన్నారు. సో పూర్తిగా ఈ మొత్తం ప్యాలెస్ అంతా కూడా పోలీసుల బందోబస్తు నడమనే ఉందనే చెప్పాలి. సో లోపల కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. లోపలికి ఎవరు వస్తూ ఉన్నారు, ఎవరు సో మెస్సీతోని కలవడానికి అంటే ఫోటో సెషన్ కోసం వచ్చారు, మీట్ ది గోట్ కార్యక్రమానికి ఎంతమంది వచ్చారనే దానిపైన కూడా పోలీసులు అయితే అంటే అన్నీ కూడా నిశ్చితంగా అయితే పరిశీలిస్తూ ఉన్నారు. ఎందుకంటే 100 మంది ఫోటో సెషన్కి అనుమతి ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. సో మొత్తం మెస్సీకి సంబంధించినటువంటి క్రూ, సో దానికి 250 మందితో కూడినటువంటి సమూహానికి మాత్రమే పర్మిషన్ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే ఈ మీట్ ది గోట్ సెషన్ అనంతరం మరి కొద్ది క్షణాల్లోనే మెస్సీ ఇటు ఫలక్నామా ప్యాలెస్ నుండి ఉప్పల్ స్టేడియానికి అయితే చేరుకుంటారు. సో ఈ రూట్ అంతా కూడా ఇప్పటికే కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. అటు డీజీపీ శివధర్ రెడ్డితో పాటు సిటీ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్తో పాటు అడిషనల్ కమిషనర్ కూడా సో ఇక్కడ ప్యాలెస్ లోపలనే ఉన్నారు కాబట్టి సో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా పూర్తిగా కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమ మెస్సీని ఉప్పల్ స్టేడియంకి అయితే తీసుకెళ్లనున్నారు. అయితే విజయ్, అంటే ఇప్పటికే చూసుకుంటే మెస్సీ రాక కోసం అభిమానులంతా ఇటు ఆశగా ఎదురు చూస్తున్నారు కాబట్టి ఇటు ఉప్పల్ స్టేడియం వద్ద పరిస్థితి ఏ విధంగా ఉందనుకోవచ్చు. మరొక వైపు ఇటు ట్రాఫిక్ ఆంక్షలని కూడా ఇటు పోలీసులు విధించారు కాబట్టి ఇటు ప్రజలు అంటే రోడ్లపై వెళ్లే వాహనాలను ఎటువైపు మళ్లిస్తున్నారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఖచ్చితంగా ప్రజలకు, సామాన్య ప్రజలకు కూడా ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ డైవర్షన్స్ అయితే ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే చేశారని చెప్పాలి. ట్రాఫిక్కి సామాన్య ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా కూడా చూసుకుంటా ఉన్నారు ట్రాఫిక్ పోలీసులు. ఎందుకంటే సాయంత్రం వేళ కాబట్టి అందరూ కూడా మొత్తం ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్ళేటువంటి సందర్భం కాబట్టి సో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా చేశారు. సో ఇటు పురాల పూల్ నుంచి కావచ్చు, సో ఇటు ఉప్పల్ వెళ్ళేటువంటి రోడ్ ఏదైతే ఉందో అదంతా కూడా పూర్తిగా క్లియర్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో ట్రాఫిక్ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ని పోలీసులకు సంబంధించి అంటే లా అండ్ ఆర్డర్కు ఆఫీసర్స్కి అయితే అందిస్తూ ఉన్నారు. సో దీనిపైన సమీక్షిస్తూ ఉన్నారు కూడా అధికారులు. అండ్ మోర్ ఓవర్ క్రీడా అభిమానులు అంటే ఫుట్బాల్ అభిమానులు మాత్రం పూర్తిగా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే గత వారం రోజుల నుంచి 10 రోజుల నుంచి కూడా చూస్తూ ఉన్నాము హైదరాబాద్ అంతటా కూడా మొత్తం సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కావచ్చు, మెస్సీ ఫ్లెక్సీలు కావచ్చు, పూర్తిగా కోలాహలంగా మారిపోయిందని చెప్పాలి ఈ ఫ్లెక్సీలతోని. సో ఇప్పుడు ఆ రోజు రానే వచ్చిందనే చెప్పాలి. మరి కొద్ది క్షణాల్లోనే ప్రేక్షకులందరూ కూడా, క్రీడా అభిమానులందరూ కూడా ఫుట్బాల్ ఏదైతే గేమ్ ఉందో ఆ గేమ్కి సంబంధించినటువంటి అభిమానులందరూ కూడా ఆతృతగా అయితే ఎదురు చూస్తున్నారని చెప్పాలి. సో ఆ క్షణం కోసం చాలామంది సో ఇంకా ఉప్పల్ స్టేడియానికి కూడా చేరుకున్నారు. సో పెద్ద ఎత్తున అక్కడ కూడా ఉప్పల్ స్టేడియం వద్ద కూడా బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. అటు రాచకొండ సిపి కూడా ఆ భద్రతలకు సంబంధించి పర్యవేక్షణ అయితే చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి అయితే హైదరాబాద్ అంతటా కూడా మొత్తం ఫుట్బాల్కు సంబంధించినటువంటి ఫీవర్ అయితే కనిపిస్తూ ఉంది ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ విజయ్. మెస్సీ ఇప్పుడు ఈ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. అతనిని చూడడానికి దాదాపు 25,000 రూపాయల టికెట్స్ కొనుక్కొని మరి సెల్ఫీల కోసం ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. ఇంతకీ ఎందుకు అతనికి ఇంత క్రేజ్? మెస్సీకి ఇంతటి ఫాలోయింగ్ ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. సాకర్ దిగ్గజం అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లియోనల్ మెస్సీ అంటే తెలియని క్రీడాభిమానులు ఉండరు. మెస్సీ ఆటకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. 36 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం అర్జెంటీనా ఫుట్బాల్ జట్టు ప్రపంచ కప్ను అందుకుంది. లియోనెల్ మెస్సీ అంతా తానై జట్టును నడిపించి దేశానికి 3వ ట్రోఫీని అందించాడు. అంతేకాదు తనకు కలగా మిగిలిన ప్రపంచ కప్ను ముద్దాడాడు. ఈ కప్పు సాధించడంతో మెస్సీ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ఆటగాళ్ల లిస్టులో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. అంతేకాదు దాదాపు ఆడిన ప్రతి ఆటను గెలుస్తూ వరుసగా ట్రోఫీలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఫుట్బాల్ కెరీర్ ఓ మిరాకిల్. 1987 జూన్ 24న అర్జెంటీనాలోని రోసారియాలో మెస్సీ జన్మించాడు. పూర్తి పేరు లియోనల్ ఆండ్రెస్ మెస్సీ. ఫుట్బాల్ అంటే మెస్సీకి ప్రాణం. చిన్నతనం నుంచే ఆడడం మొదలుపెట్టాడు. అడుగడుగునా ఎదురైన పరీక్షలే ఇందుకు కారణం. రోసారియాలో డివిజన్ ఫుట్బాల్ క్లబ్గా న్యూవెల్స్ ఓల్డ్ బాయ్స్ పేరుగాంచింది.
1995లో ఆ క్లబ్ యూత్ టీం తరఫున ఆడి తన ప్రతిభను చూపాడు మెస్సీ. పుట్టిన ఊరిని, చిన్ననాటి స్నేహితులను మెస్సీ 12 ఏళ్ల వయసులోనే వీడాల్సి వచ్చింది. అంతా హ్యాపీ అనుకునే టైంలో ఆరోగ్యం అతన్ని కార్నర్ చేసింది. ఎదుగుదల లోపం తీవ్ర ఇబ్బంది పెట్టింది. దానిని సరిచేసుకునేందుకు గ్రోత్ హార్మోన్ డిజాస్టర్ GHD చికిత్స తప్పనిసరి అయింది. దానికోసం అతని కుటుంబం అర్జెంటీనా నుంచి స్పెయిన్కు మారాల్సి వచ్చింది. పదమూడేళ్ల వయసులో ఫుట్బాల్ క్లబ్ బార్సిలోనా FCBతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ముందే మెస్సీలో గ్రోత్ హార్మోన్ డిజార్డర్ బయటపడింది. హార్మోన్లను ఇంజెక్షన్ల రూపంలో ఇవ్వాలి. చికిత్స ఖరీదుతో కూడుకున్న వ్యవహారం. ఓ సాధారణ కుటుంబం అంత ఖర్చు భరించడం కష్టమే. తండ్రి జార్జి ఓ ఫ్యాక్టరీలో కార్మికుడు. HGH హ్యూమన్ గ్రోత్ హార్మోన్ వైద్య చికిత్సను ఓ సాధారణ కుటుంబం భరించలేదు. ఒక్క నెలకయ్యే ఖర్చు దాదాపు 75,000 వరకు ఉంటుంది. అయితే ఒప్పందంలో భాగంగా మెస్సీ హార్మోన్ చికిత్సకైన మొత్తం వ్యయాన్ని FBB భరించింది. ఎదుగుదల లోపం బయటపడిన సమయంలో మెస్సీ 4 అడుగుల 2 అంగుళాల ఎత్తు మాత్రమే ఉండేవాడు. చికిత్స అనంతరం 5 అడుగుల 7 అంగుళాలకు పెరిగాడు. అర్జెంటీనాలో పురుషుల సగటు ఎత్తు సరిగ్గా అంతే. మెస్సీ చిన్నప్పటి ఆరోగ్య సమస్యపై వివాదాల సంగతి ఎలా ఉన్నా అతనిలోని ఓ అసాధారణ ఆటగాడిని ప్రపంచం చూడగలిగింది. FC బార్సిలోనా అండర్-14 తరఫున ఆడినప్పుడు మెస్సీ ప్రతిభను ప్రపంచం చూసింది. జూనియర్ టీం తరఫున ఆడిన 14 గేమ్స్లో 21 గోల్స్ సాధించాడు మెస్సీ. ఆ తర్వాత 2 ఏళ్లకే చకచకా పై టీంలకు చేరాడు. అప్పుడే ఓ ఫ్రెండ్లీ మ్యాచ్లో FC బార్సిలోనా తరఫున ఆడాడు. 2004-2005 సీజన్లో స్పానిష్ లా లీగా టీంలో అధికారిక ఆటగాడిగా గోల్ కీపర్గా చేరాడు. ఇక అప్పటి నుంచి అతని వయసు 17 ఏళ్లు మాత్రమే. FC బార్సిలోనా, లా లీగా క్లబ్ల తరఫున అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు మెస్సీ. 2011-12 సీజన్లో యూరోపియన్ ఫుట్బాల్ లీగ్ తరఫున అత్యధికంగా 73 గోల్స్ సాధించి రికార్డు సృష్టించాడు. అంచెలంచెలుగా ఎదిగిన మెస్సీకి ఫుట్బాల్ ప్రపంచంలో ఎదురే లేకుండా పోయింది. 3 దశాబ్దాల కాలంలో 37 క్లబ్ ట్రోఫీలను, 7 బలూన్ డోర్ అవార్డులను, 6 యూరోపియన్ గోల్డ్ బూట్స్ అవార్డులను సాధించాడు. అంతేనా, కోపా అమెరికన్ టైటిల్ను, ఒలింపిక్ స్వర్ణ పతాకాన్ని తన అద్భుత ఆట తీరుతో సాధించుకొచ్చాడు. ఇన్నాళ్లు మెస్సీ రికార్డులను చూసిన వారికి ఒక్క లోటే కనిపించేది. అది ఫుట్బాల్ వరల్డ్ కప్. తాజాగా ఖతార్లో ఫీఫా వరల్డ్ కప్ను గెలుచుకున్న తర్వాత అది కూడా తీరిపోయింది. 36 ఏళ్ల తర్వాత అర్జెంటీనాకు ప్రపంచ కప్ సాధించి పెట్టడం ద్వారా చరిత్రలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు మెస్సీ. మెస్సీ కెరీర్లో మెరుపులే కాదు, మరకలు కూడా ఉన్నాయి. మెరుపుల విషయానికి వస్తే ఫుట్బాల్ రికార్డుల సంగతి అందరికీ తెలిసిందే. ఆటలోనే కాదు, సేవలోనూ మెస్సీ మేటే. చిన్నారులకు విద్య, ఆరోగ్యం అందించే లక్ష్యంతో 2007లో లియో మెస్సీ ఫౌండేషన్ను నెలకొల్పాడు. ఎందరో చిన్నారులకు అండగా నిలిచాడు. ఇక మెస్సీ వివాదాలు కూడా తీవ్రమైనవే. 2007-9 మధ్య పన్ను ఎగవేతకు పాల్పడ్డారని మెస్సీ, అతని తండ్రిపై ఆరోపణలు వచ్చాయి. విచారణ అనంతరం బార్సిలోనా కోర్టు వారికి జరిమానా విధించింది. దక్షిణాఫ్రికా ఫుట్బాల్ గవర్నింగ్ బాడీపై అవినీతి ఆరోపణలు చేసినందుకు మెస్సీని 3 నెలల పాటు అన్ని పోటీల నుంచి నిషేధిస్తూ క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంది. కోవిడ్ కారణంగా ఈ ఏడాది జనవరిలో మెస్సీ ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. ఫ్రెంచ్ కప్తో సహా 3 ఆటలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. మెస్సీ జీవితాన్ని చూసిన వాళ్ళు అతని లైఫే ఓ ఫుట్బాల్ మ్యాచ్ అని వర్ణిస్తారు. ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితులు, ఆరోపణలు, వివాదాలు ప్రత్యర్థుల్లా మారినా కూడా మెస్సీ వెనుకంజ వేయలేదంటారు. ఆటలో మెరుపు తీగలా కదిలినట్టే జీవితంలోనూ సమస్యలన్నిటినీ అధిగమించాడని చెబుతారు. జీవితమైన, ఆటైనా కమిట్మెంట్, పోరాడే తత్వమే మెస్సీ విజయ సూత్రమని విశ్లేషిస్తున్నారు.